నమస్తే. నేను మీ సంతోష్ కుమార్. ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్ అనేది టచ్ అయి ఉంటాయి. దానివల్ల ఏం ప్రాబ్లము, దేమన్నా ప్రాబ్లమా, మంచిదా, చెడ్డదా అనే దాని గురించి తెలుసుకుందాము. ఒక అపార్ట్‌మెంట్‌లో ఏదైనా సరే ఇప్పుడు ఏ అపార్ట్‌మెంట్‌లోనైనా సెపరేట్‌గా అయితే ఎక్కడ కట్టరు. ఎగ్జాంపుల్ ఇది ఒక అపార్ట్‌మెంట్ అనుకుంటే, ఇక్కడొక ఫ్లాట్ చేసేసి, ఇక్కడొక ఫ్లాట్ చేసేసి ఇట్లా పెడుతూ ఉంటారు. అంటే ఇది ఒకటి చిన్నది, ఒకటి పెద్దదైనా సరే, ఈక్వల్‌గా అయినా సరే, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఈ అప్ ఈ సారీ ఈ ఫ్లాట్‌కి సంబంధించి ఇదొక ఫ్లాట్ అయితే ఈ ఫ్లాట్‌కి, ఈ 2 ఫ్లాట్‌లకి ఇది నంబర్ 1, నంబర్ 2 అనుకుంటే, ఈ 2 ఫ్లాట్‌లకి కామన్ వాల్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కామన్ వాల్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కామన్ వాల్ అనేది ఉంటుంది. ఈ కామన్ వాల్ ఇద్దరికి ఈక్వల్‌గా అంటే టచ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే టచ్ అయ్యి ఒకటే వాల్ అది. అది ఒకటే వాల్ అన్నప్పుడు వీళ్ళకు ఇప్పుడు వీళ్ళ ప్రకారంగా చూస్తే వీళ్ళది ఈస్ట్ ఎక్కడ, వెస్ట్ ఎక్కడ, మనకు నార్త్ ఈస్ట్ ఎక్కడ ఇవన్నీ ఏ విధంగా ఉంటుంది అని మనం గమనిస్తే టోటల్‌గా వీళ్ళకు మంచి గాని, చెడు గాని వీళ్ళిద్దరూ ఒకటే ఫ్యామిలీ లెక్క ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ వాల్ టచ్ అయి ఉంది అనుకుంటే, ఇట్లా ఒకటే వాల్ ఉంటే, వీళ్ళకు మంచి జరిగేదుంది అనుకుంటే, వీళ్ళకు ఎగ్జాంపుల్ ఉంటే, చెడు జరిగేదుంది అనుకుంటే, వీళ్ళకు ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అనేది అవుతది. ఇది మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కడ చూసినా అపార్ట్‌మెంట్‌లల్ల ఇట్లనే ఉంటది గదా సార్! టచ్ అయ్యే ఉంటది. అవును. టచ్ అయ్యే ఉంటది. వాళ్ళకి రిజల్ట్ గూడా అట్లనే ఉంటది. మంచి అయితే మంచి జరిగేదుంటే ఇద్దరికీ మంచి జరిగేదుంటే అది ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయితది. ఇన్ కేస్ చెడైతే చెడు గూడా ఈక్వల్‌గా. ఎందుకంటే వాళ్ళకి షేరింగ్ అంతా. ఒకటే ఫ్యామిలీ లెక్క అయిపోతదనమాట వీళ్ళు. వీళ్ళు డిఫరెంట్ అయినా గూడా అట్లా ఉన్నరు. ఏదైనా సరే ఒక బిల్డింగ్‌కి సంబంధించి ఇట్లా ఈక్వల్‌గా ఒకటే కామన్ వాల్ ఉంది అనుకుంటే, ఈ కామన్ వాల్ ఈళ్ళిద్దరికీ ఒకటే అయినప్పుడు వీళ్ళకు మంచి, చెడు అనేది కంపల్సరీ వీళ్ళిద్దరికీ సేమ్ అంటే ఏదైతే ఉంటుందో 2 వీళ్ళకి ఈక్వల్‌గానే వస్తది. ఎగ్జాంపుల్ వీళ్ళకేదో జరిగేదుంది. ఇద్దరికీ కామన్ అదిగ. కంపల్సరీ. బిల్డింగ్‌లల్ల, అపార్ట్‌మెంట్‌లల్ల ఇదెక్కడ జూషినా కనిపిస్తనే ఉంది. దాన్ని మనం ఏం చేయలేము. అది కంపల్సరీ అట్లనే ఉంటుంది. దీనికేమైనా రెమెడీ ఉందా? రెమెడీ మాత్రం ఏం లేదు. మీరట్లా అనుకుంటే అసలు అపార్ట్‌మెంట్‌ల జోలికే పోవద్దు. అన్నీ పర్టిక్యులర్‌గా 100% అనేది ఎక్కడ అసలు ఉండనే ఉండదు. ఈ అపార్ట్‌మెంట్‌లలో చూస్తే ఇది కంపల్సరీ అన్నిట్ల కనిపిస్తది. దాంట్లో మెయిన్‌గా ఒకవేళ ఇన్ కేస్ అట్లా ఉన్నప్పుడు దానికి ఎట్లా అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు చేసుకోవచ్చు. అంటే చూస్తే, ప్లాన్ చూస్తే, లేదు అంటే వీడియోన గాని, లేదంటే ప్రాక్టికల్‌గా అక్కడికెళ్లి చూస్తే గాని కొన్ని కొన్ని తెలియవు. మనకు ఎగ్జాంపుల్ మనతోటి ఫోన్‌లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు. కానీ అక్కడికెళ్లి చూస్తే, అక్కడ ఇంకా చాలా డేంజర్‌గా ఉంటాయి కొన్ని పాయింట్స్. మొన్న రీసెంట్‌గా వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే ఫోన్‌లో తీరుగా చెప్పినారు. అక్కడికెళ్ళేసరికి అసలు డోర్‌కి ఎదురుంగానే పిల్లరు అవన్నీ పాయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అంటే డోర్‌కి ఎంటర్ కాంగానే మూలకు టచ్ అయ్యి లోపలికి పోయిన తర్వాత అంటే బెడ్‌రూమ్ గోడ అనేది ఉంటుంది కదా! ఆ బెడ్‌రూమ్ గోడ మెయిన్ డోర్‌లో పడుతుంది. క్రాస్‌గా అన్నమాట. ఆ మూల అనేది. ఇలా ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. వాళ్ళు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఆ ప్లాన్‌లో చూస్తేనేమో కరెక్ట్ ఉంది. అక్కడ పోయినాక వాళ్ళు చేంజ్ చేసుకున్నారంట. అది చెప్పాలి. అది చెప్పలేదు. పర్ఫెక్టే ఉందని చెప్పిన. వాళ్ళేం చేసి పిలిచిర్రు. ఇది చెప్పలే మీరు మీరు మాకు చెప్పలే కదా! మేము అడగడం. ఇవన్నీ ఉంటదన్నమాట. ఏదైనా ఉంటే మాకు క్లియర్‌గా ఫస్టే చెప్తే దాన్ని బట్టి ఎట్లా చేసుకోవాలి ఏంటిదనేది చెప్పడానికి అవుతది. ఎందుకంటే మనకు అది కూడా ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకో మెయిన్ డోర్ ఎంటర్ అయినప్పుడు ఆ మూలలనేది ఎట్టి పరిస్థితుల్లో అందులో పడొద్దు.
నేను ఇంకా దీనికి సంబంధించి మీకు విశ్లేషణ ఒకసారి క్లియర్‌గా ఒక వీడియోనైనా చేస్తాను దానికి సంబంధించి. మనకి ఇక్కడ వచ్చేసి ఈ వీడియోకి సంబంధించి ఏంటిది అంటే ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ అనేది కంపల్సరీ టచ్ అయ్యి ఉంటుంది. దానికి అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మంచి, చెడ్డ అనేది ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము. అదే విధంగా దానికి ఏం చేయాలి అన్నప్పుడు మనం ఓవరాల్‌గా చెప్పడం అంటే కష్టము. అది దానికి సైజెస్ మళ్ళీ అదే విధంగా వాళ్ళ డోర్స్ అలైన్‌మెంట్ ఫ్లాట్ ఎటు తిరిగింది, అంటే అపార్ట్మెంట్ ఎటు తిరిగింది, ఇవన్నీ కంపేర్ చేసి మనం అక్కడ చెప్పడానికి అవుతది. ఓవరాల్‌గా అంటే ఇది మాత్రం ఒకవేళ ఓవరాల్‌గా ఏం చెప్పాలి, అట్లా అట్లా టచ్ అయ్యి ఉన్నప్పుడు ఏం చెప్పాలి అనుకుంటే అసలు వద్దే వద్దు. అపార్ట్మెంట్‌లలో ఫ్లాట్సే వద్దు. అపార్ట్మెంట్‌లలో ఫ్లాట్సే వద్దు. ఉంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ కనిపిస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఇల్లులున్నాయి. ఒక ఇంటి వాళ్ళు చాలా ఎట్లా అంటే మంచి నీట్‌గా చాలా చూసుకుంటారు. ఇంకో ఇంటి వాళ్ళు అసలు పట్టించుకోరంటే వాళ్ళకేమన్నా అంటే హెల్త్ ఇష్యూస్ ఉండి ఏమైనా చేయలేకపోవడము, చేత కాకపోవడము, వాళ్ళ ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేకపోవడం ఏదైనా కారణాలు కావచ్చు. అలాంటప్పుడు ఒకళ్ళు మంచిగుండి, ఒకళ్ళు నీట్‌గున్న వాళ్ళిద్దరికీ మంచి చెడు అనేది ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయితే కంపల్సరీ అయితది. ఇది ఖచ్చితంగా. మీరు అన్నీ 100% కావాలి అనుకుంటే మాత్రం మీరు అపార్ట్మెంట్‌ల జోలికి పోకపోవడమే బెటర్. లేదు తీసుకుందాం అనుకుంటున్నారు. ఒక మంచి తెలిసిన వాళ్ళకి చూపెట్టుకొని దాని ముందు స్టెప్ అంటే అది ఎట్లా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది చూసుకొని ముందుకెళ్ళండి. ఇంకా మీరింకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్‌లో పంపించినా, ఏది మీ ఇంటికి సంబంధించిన వీడియో అంటే ఫ్లాట్‌కి సంబంధించిన వీడియో అండ్ ప్లాన్ మీరు కుదిరితే అక్కడే ఉండి లొకేషన్ గూడా పంపియండి. ఇంకా దాన్ని బట్టి మనం ఇంకా చెప్పడానికి అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ పంపించేసి, అందులో ఎంతవరకు పాసిబిలిటీ అవుతది, మనకు దాంట్లో ఏమేం చేంజెస్ చేసుకోవచ్చు అనేది మనం చూడొచ్చు. అదే విధంగా దానికి ఇంకా మీరు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ గూడా చేసుకోవచ్చు. కానీ అందులో మాక్సిమం అయితే ఇట్లా కామన్ వాల్ ఉన్నప్పుడు దాంట్లోనైతే అది డోర్ అలైన్‌మెంట్స్ ఇవన్నీ కరెక్ట్‌గా చెప్తేనే చేయడానికి అవుతది. మాక్సిమం అవాయిడ్ చేయడమే బెటరు. లేదు కంపల్సరీ ఆల్రెడీ తీసుకున్నాము. ఎట్లా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ పంపిస్తే అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చెప్పడానికి అవుతుంది. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో గానీ, లేదు అంటే మీకు ఏమన్నా ఇంకా లేదు అంటే నాకు వాట్సాప్‌లో డీటెయిల్స్ గానీ పంపించేసి మీరు డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా నాకు ఇలాంటి వీడియోలు మీకింకా కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఇంకా నాకు సపోర్ట్ ఇదే విధంగా మీరు చూడడం అనేది చేయండి. నేను మీకింకా ఇట్లాంటి వీడియోలు మీకింకా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉంటాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.